మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేట త్రిపుర ల్యాండ్ మార్క్ విల్లాస్లో జరిగిన భారీ బంగారం చోరీ కేసును పోలీసులు కేవలం 12 గంటల్లోనే ఛేదించారు. ఇంట్లో 40 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైన ఈ కేసులో బాధితురాలి సహోద్యోగిని నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్లకు అలవాటు పడి అప్పుల్లో కూరుకుపోయిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి తన సహోద్యోగి ఇంట్లో భారీగా బంగారం ఉందన్న సమాచారంతో దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. బౌరంపేటలో నివసిస్తున్న సునీల అనే మహిళ గడ్డపోతారం ప్రాంతంలోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అదే సంస్థలో పనిచేస్తున్న లక్ష్మీనారాయణన్కు మధ్యాహ్నం భోజన సమయంలో జరిగిన సంభాషణలో సునీల తన ఇంట్లో బంగారు ఆభరణాలున్న విషయాన్ని పదే పదే చెప్పినట్లు తెలిసిందే. దీంతో ఆమె ఇంట్లో ఉన్న బంగారాన్ని అపహరించి తన అప్పులు తీర్చుకోవాలని లక్ష్మీనారాయణ ప్రణాళిక రచించాడు. ఘటన జరిగిన రోజు సునీల కార్యాలయానికి వచ్చిన తర్వాత ఆమె బ్యాగ్ లో నుంచి ఇంటి తాళాలు తీసుకున్న నిందితుడు మధ్యాహ్న సమయంలో తాను తెలిసిన వ్యక్తిలా గేటెడ్ కమ్యూనిటీలోకి ప్రవేశించాడు. అనంతరం ఇంటిని తెరిచి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలను అపహరించి తిరిగి తాళాలు యథాతథంగా వేసి వెళ్లిపోయాడు. సాయంత్రం ఇంటికి చేరుకున్న సునీల బంగారం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా ఇంటి తలుపులు బీరువా తాళాలు ఎక్కడా పగలగొట్టినా ఆనవాళ్లు లేకపోవడం విచారణకు సవాలుగా మారింది. గేటెడ్ కమ్యూనిటీలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు నిందితుని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిసిందే. ఇదేంటంటే సునీల అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఆమె యాక్చువల్గా ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తున్నది. ఆ జాబ్ లో భాగంగా వాళ్ళు రోజు యథావిధిగా ఇంట్లో ఉన్న వాళ్ళ భర్త, వాళ్ళ పిల్లలు, ఈమె స్కూల్ పోయే వాళ్ళు స్కూల్ కి, ఆఫీస్ పోయే వాళ్ళు ఆఫీస్ కి ఇంట్లో లాక్ వేసుకొని పోవడం జరిగింది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఏదైతే ఈ సునీల అనేటువంటి కంప్లైంట్ ఫార్మా కంపెనీలో పనిచేస్తుందో బొల్లారం లిమిట్స్ లో, అదే కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళ కొలీగ్ ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఇక్కడ నేరస్తుడు లక్ష్మీనారాయణ, ఇతను ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి ఆ ఫార్మాలో పనిచేస్తూ లావిష్ అలవాట్లకు ఇదై బెట్టింగ్లకి వేరే ఇతరత్ర వాటికి సోషల్ వైజెస్ కి అలవాటై ఏ విధంగా డబ్బు ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఆయన ప్లానింగ్ లో ఉన్నాడు.